ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య మళ్ళీ యుద్ధం మొదలవుతోంది. కనీసం కొన్ని రోజుల పాటు కాల్పుల విరమణ అని, ఏదో శాంతి నెలకొల్పబడతదని భావించిన ప్రపంచం మళ్ళీ తీవ్ర ఆందోళనలోకి నెట్టివేయబడుతూ ఉంది. ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ జరిగి, అది 10 ప్రతిపాదనల మీద కాల్పుల విరమణ జరిగినప్పుడు, జరిగిన నెక్స్ట్ గంటలోనే ఇజ్రాయెల్ దానికి తూట్లు పొడుస్తూ నేరుగా లెబనాన్ మీద, పౌర సమాజం మీద దారుణమైన దాడి చేసి 350 మందిని చంపేసింది. అరే, మనం కాల్పుల విరమణ అని చెప్పి ఇదేం దారుణం, మేము అసలు చర్చలకు కూడా రాం, సరే యుద్ధం అంటే యుద్ధమే చేద్దామని చెప్పి ఇరాన్ మొండికేస్తే, మళ్ళీ ప్రపంచం కూడా కాసింత ఒత్తిడి చేసి పాకిస్తాన్లో చర్చలకు ఒప్పించారు. ఆ చర్చలు పూర్తిగా ఏకపక్షంగా జరుగుతూ ఉన్నాయి. మేము అమెరికా ముందు మోకరిల్లడానికి సిద్ధంగా లేము అని చెప్పి ఇరాన్ చెప్పింది. అండ్ చర్చలు విఫలమయ్యాయని చెప్పి అమెరికా వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ జరిగింది అన్నారు. జరిగింది అంటే సరే, మళ్ళీ చర్చలు జరిగేంత వరకు, కాల్పుల విరమణ అమల్లో ఉన్నంత వరకు మేము హర్మోజ్ జలసంధిని తెరుస్తామని చెప్పి ఇరాన్ ప్రకటించింది. అంతకంటే ముందు అమెరికా ఏం చేసింది? ఇరాన్ ఏం చేయలేక, హర్మోజ్ని ఏం చేయలేక, పర్షియన్ గల్ఫ్లో మరోవైపు ఇరాన్కు వచ్చిపోయే నౌకలన్నీ మేము బంధించేస్తామని చెప్పి వాళ్ళు అక్కడ బ్లాక్ చేసి పెట్టారు. అమెరికా బ్లాక్ చేసి పెట్టింది. సరే, ఇప్పుడు ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉన్నంత వరకు హర్మోజ్ మేము ఓపెన్ చేస్తామని ఇరాన్ చెప్పిన తర్వాత అమెరికా ఏం చేయాలి? దాన్ని వాళ్ళు ఓపెన్ చేయాలి. వాళ్ళు అక్కడ తెరవకపోగా, ఒకవైపు రెండో విడత చర్చలు అంటూనే, మరొక వైపు ఈ ప్రపంచంలో ఎక్కడ ఇరాన్ నౌకలు ఉంటే ఆ ఇరాన్ నౌకలన్నింటినీ బంధించేయడము అమెరికా మొదలెట్టింది. ఎవడైనా కాల్పుల విరమణ అన్నప్పుడు, శాంతి చర్చలు అన్నప్పుడు ఇటువంటి దుందుడుకు చర్యలన్నీ చేస్తూ ఉంటాడు. ఇదేం బరితెగింపు? వాళ్ళ నౌకలను స్వాధీనం చేసుకోవడం మొదలెట్టి ఈరోజు మళ్ళీ రండి పాకిస్తాన్లో చర్చలకు అని చెప్పి అమెరికా పిలుస్తూ ఉంటే ఇరాన్ అసలు చర్చలకు వెళ్ళలేదు. ఇది కాల్పులో విరమణ ప్రతిపాదనలు ఏవైతే ఉంటాయో ఆ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ మళ్ళీ చర్చలు ఏంటి, మేము రాం, మీ ప్రయత్నం మీద మీరు చేయండి, మా ప్రయత్నం ఏమో మేము చేస్తాం, మళ్ళీ యుద్ధమే అంటారా, సరే చేద్దాం అని చెప్పి ఇరాన్ చర్చలు కూడా వెళ్ళకూడదని చెప్పి నిర్ణయం తీసేసుకునే వరకు పోయింది పరిస్థితి. అండ్ ఇరాన్ నౌకలను ఒకదాన్ని అమెరికా వాళ్ళ స్వాధీనంలోకి తెచ్చుకున్నారట. దాని మీద ఇరాన్ అంటే అమెరికా నౌక మీద డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది, దాడి చేసింది. సో ఇప్పుడు మళ్ళీ యుద్ధం అనేది మొదలైపోయింది. చమురు ధరలు మళ్ళీ ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఇంకా మళ్ళీ ధరలు, ద్రవ్యోల్బణం, దేశాల అస్థిరత, కష్టాలు, నష్టాలు మళ్ళీ స్టార్ట్. ఈసారి హర్ముజ్ వరకే పరిమితం కాదు, బాబెల్ మాండేట్ కూడా మూసేస్తామంటుంది ఇరాన్. ఇటు హర్ముజ్ మూసేసి, మరోవైపు పర్షియన్ గల్ఫ్లో అమెరికా వాళ్ళ మిత్ర దేశాల ఆధీనంలో ఉన్నదాన్ని వాళ్ళు అమెరికా స్వాధీనం చేసుకొని మూసేసి, ఆ బాబెల్ మ్యాండ్ మూసేస్తే ప్రపంచం సంకనాకిపోవడం. ఇప్పటికే సంకనాకిపోయింది, ఎప్పుడు కుదురుకుంటుందో తెలియదు. ఇంకా మొత్తం నాశనం అవ్వడమే. ఎంతమంది జనాలను వీళ్ళు టార్గెట్ పెట్టి లేపేద్దాం అనుకున్నారో. కరోనా అప్పుడు లేపేసింది, సరిపోయినట్లేదు. ఈసారి మళ్ళీ యుద్ధాల పేరుతో ఇంకెంతమందిని లేపేసి ఎంతమందిని నాశనం చేద్దాం అనుకున్నారో తెలియట్లే. ఏ కార్పొరేట్ వాడు ఆడే నాటకమో ఇదంతా, ఏ దేశపు ప్రయోజనాల కోసం ఆడుతున్న నాటకాలు ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు కదరా.